గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో చంద్రబాబు బస ప్రాంతం వద్ద గందరగోళం చోటు చేసుకుంది. పోలవరం అసెంబ్లీ టికెట్ టీడీపీ ఇన్ఛార్జ్ బోరగం శ్రీనివాస్ కి కేటాయించాలని టీడీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. పోలవరం అసెంబ్లీ టికెట్ జనసేన ఇన్ఛార్జ్ చిరి బాలరాజుకు ఇప్పటికే కేటాయించారు. మరోవైపు అభ్యర్థిని మార్చాలని టీడీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. మరోవైపు మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకి న్యాయం చేయాలంటూ అతని అభిమానులు అక్కడికి భారీగా మోహరించారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా పార్టీ నేతలతో అంతర్గత సమావేశంలో ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కాసేపట్లో రఘురామ కృష్ణంరాజు చంద్రబాబు వద్దకు చేరుకోనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు లైవ్ ద్వారా. ఎస్ భార్గవ్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీలో అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటన తర్వాత తొలిసారి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చారు. అయితే ప్రజాగలం యాత్ర పేరుతో ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడుకు పెద్ద ఎత్తున అసంతృప్తుల నుంచి నిరసన చదువుకు తిరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. నిన్న కొవ్వూరు గోపాలపురం నియోజకవర్గాల్లో యాత్ర పూర్తి చేసుకుని రాత్రి గోపాలపురం నియోజకవర్గం మూలధరంలో చంద్రబాబు బస చేశారు. ఈ రోజు ఉదయం జిల్లా నేతలతో సమీక్షకు కూడా పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సమీక్షకు వచ్చినటువంటి నేపథ్యంలో నేతలందరూ లోపల అంతర్గతంగా సమావేశం నిర్వహిస్తుండగా బయట నుంచి అసంతృప్తి వాదులందరూ కూడా నిరసనలతో పోరెత్తిసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అటు పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జి బరగం శ్రీనివాస్ కు టికెట్ ఇవ్వాలంటే అతని అభిమానులు అనుచరులందరూ కనిపించిన బయట నుంచి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ జనసేన స్థానాన్ని కేటాయించి చిర్రి బాలరాజుకు టికెట్ ఇవ్వగా అతన్ని అభ్యర్థిని మార్చాలి, టీడీపీకి కేటాయించాలి. టీడీపీ ఇన్ఛార్జ్ గత 5 ఏళ్ల నుంచి కూడా పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి బరగం శ్రీనివాస్ కు టికెట్ ఇవ్వాలంటూ కూడా మనం డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. పొత్తులో భాగంగా జనసేనకు సీటు ఇచ్చినప్పటికీ కూడా మరోసారి ఈ సీటు మార్చాలంటూ టీడీపీ శ్రేణులు నిరసనలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీనిపై చంద్రబాబు కూడా సీరియస్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ముళ్లపూడి బాపిరాజు మాజీ జెడ్పీ చైర్మన్ కూడా దాదాపు 1000 మందికి పైగా అభిమానులు కార్యకర్తలతో చంద్రబాబు బస చేరుకున్నారు. మనకు న్యాయం చేయాలంటే కూడా ఇప్పటికీ అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతని అభిమానులు రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేసి మంగళగిరి పార్టీ కార్యాలయాలకు కూడా వెళ్లారు. ఈ రోజు నేరుగా అధినేత చంద్రబాబు వారి నియోజకవర్గానికి వారి సొంత మండలానికి రావడంతో నల్లజర్లలో బస్ చేసినటువంటి ప్రాంతానికి చేరుకొని అక్కడ బాపిరాజుకు అనుకూలంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. గవర్నమెంట్ టికెట్ ఎమర్జెంట్ కూడా బాపిరాజు వర్గం అనేక మార్లు డిమాండ్ చేసింది, ఆందోళన చేసింది. ఈ క్రమంలో చంద్రబాబు వద్దకు స్వయంగా తమ డిమాండ్లు తీసుకెళ్లి వారిని ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే అటు ఇరు వర్గాల మధ్య కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు పరస్పర ఆందోళన అయితే వ్యక్తం అవుతున్నాయి. వీరితో పాటు ప్రధానంగా చంద్రబాబు సమావేశం అనంతరం ఆయన కలిసేందుకు నర్సాపల్లి ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా భవనం నుంచి బయలుదేరి పూర్తిగా కూడా ఉత్కంఠ భరితంగా ఆందోళన చంద్రబాబు బస ప్రాంతం మారిందనేది తెచ్చుకోవచ్చు. ఎందుకంటే రఘురామ కృష్ణరాజుకు ఎంపీ టికెట్ ఎక్కడ కూడా ఇవ్వలేదు, అసెంబ్లీ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. అది కూడా ఎక్కడ జిల్లాలో అయితే ఖాళీ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో పిలుపు రాకుండానే రఘురామ కృష్ణరాజు భవనం నుంచి బయలుదేరి నల్లజర్లకు వెళ్ళారు కాబట్టి ఆయన చంద్రబాబుతో ఏం మాట్లాడతారు, ఆయన సానుకూలంగా ఉంటుందా లేదనే ఆందోళన కూడా ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అసంతృప్తులు అందరికీ చంద్రబాబు వద్దకు చేరుకోవడంతో నల్లజర్లలో అలజడి వాతావరణం అయితే టీడీపీ నెలకొంది. ఆ సేపట్లో చంద్రబాబు బయటకు రాబోతున్నారు. అంతర్గత సమావేశం అనంతరం మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. మరి మీడియాతో మాట్లాడే లోపే వీరిని సమస్య పెద్దమడిగిస్తారో ఏమని లేదంటే ఏ విధంగా రియాక్ట్ అవుతారని కూడా వీచినట్ల పరిస్థితిగా ఉంది. చంద్రబాబు మీడియాతో మాట్లాడే లోపే వీరందరూ కూడా చంద్రబాబు కలిసేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అది పవర్ నుంచి మాజీ ఇన్ఛార్జి టికెట్ ఆశ్రయించిన వర్గం శ్రీనివాస్ వర్గం ఒకవైపు, అలాగే మాజీ జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గం మరొక వైపు, అలాగే ఎవరైతే రఘురామ కృష్ణరాజు మరోవైపు, ఈ ముగ్గురు కూడా కేవలం అసంతృప్తితోనే చంద్రబాబును కలిసేందుకు వెళ్తున్న నేపథ్యంలో వీటన్నిటి కూడా ఒక పులి స్టాప్ పడుతుందా లేదనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. మీడియా సమావేశం అనంతరం చంద్రబాబు బయలుదేరి ప్రజాగలం యాత్రలో భాగంగా నరసాపురం రాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నరసాపురం స్టేడియం రోడ్లో ప్రసంగించబోతున్నారు. ఆ తర్వాత పాలకులలో గాంధీ బొమ్మ సెంటర్ లో ప్రసంగించబోతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు జిల్లాలో ఉన్నటువంటి వివాదాలకు చక్కబెడతారా లేదా అనేది మాత్రం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే పూర్తిస్తుంది. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ. పోలవరం క్యాండిడేట్ ని పోలవరం క్యాండిడేట్ ని పోలవరం క్యాండిడేట్ ని పోలవరం క్యాండిడేట్ ని జై
పోలవరం క్యాండిడేట్ పోలవరం క్యాండిడేట్ ఒత్తు ధర్మం ఒత్తు ధర్మం ఒత్తు ధర్మం ఒత్తు ధర్మం పోలవరం క్యాండిడేట్ పోలవరం క్యాండిడేట్ పోలవరం క్యాండిడేట్ పోలవరం క్యాండిడేట్ పోలవరం క్యాండిడేట్ పోలవరం క్యాండిడేట్ ఒత్తు ధర్మం ఒత్తు ధర్మం ఒత్తు ధర్మం ఒత్తు ధర్మం పోలవరం క్యాండిడేట్ పోలవరం క్యాండిడేట్ పోలవరం క్యాండిడేట్ పోలవరం క్యాండిడేట్ నాయకత్వం